హాయ్ అండి. వైజాగ్ రిటర్న్ జర్నీ అనేది ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు రిటర్న్ జర్నీలో ఈ బస్ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఏమైంది ఏంటి ఏ బస్ ఎక్కామో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. బస్ ఎక్కాక జస్ట్ 5 మినిట్స్లో అయితే ఆఫీసర్స్ వచ్చి బస్ అయితే ఫుల్గా అయితే చెక్ చేశారండి. అసలు ఈ మధ్య యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఫైర్ ఎస్టింగ్యూషర్ కరెక్ట్గా ఉందా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని అయితే వెరిఫై చేశారండి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే బస్కి టాప్ ఉంటుంది కంటే అది కూడా ఓపెన్ చేసి అయితే చూసారండి. సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అక్కడైతే అర్థమైందండి. ఇక బస్ విషయానికి వస్తే మేము వచ్చేసరికి బిగ్ బస్ అయితే ఎక్కామండి. కంఫర్ట్ గురించి చెప్పాలంటే స్లీపర్ అయినా సరే అండి, కూర్చునేదానికి వెనక కంఫర్టబుల్గా చాలా బాగుందండి. బ్యాక్ సపోర్ట్ అనేది చాలా బాగా అయితే డిజైన్ చేశారండి. ఓవరాల్గా జర్నీ అనేది సూపర్ కంఫర్టబుల్గా అయితే ఉందండి. మీ ట్రావెల్లో ఇలాంటి బస్సెస్ ట్రై చేశారా? కామెంట్ చేయండి. చాలా మంచి జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ అయిందండి. బస్సు అయితే చాలా సూపర్గా అయితే ఉందండి. అలా మీరు ఎప్పుడైనా ఈ బస్సులో ట్రావెల్ చేశారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.